చిత్ర పరిశ్రమలో ఒకరితో ప్రేమలో పడడం, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్రేకప్ చెప్పుకొని ఫ్రెష్ గా వేరే వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే విధంగా సమంత లైఫ్ లో కూడా జరిగింది. అప్పట్లో హీరో సిద్ధార్థ్తో కలిసి ఈ చెన్నై చిన్నది తెగ చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి కాళహస్తి వరకు వెళ్లి దోష నివారణకు పూజ కూడా చేయించుకున్నారు. ఇక ఆ తరువాత మాత్రం ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అసలు వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు చెప్తూ సమంత చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటుంది. అది తనకు నచ్చలేదని ఆ విషయంలో సమ్ముకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఇక ఈ హీరో విషయాన్ని సమంత చెప్పుకొస్తూ ఒక షూటింగ్ లో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ తో సిద్ధార్థ్ సన్నిహితంగా ఉండటం ఈ భామ తట్టుకోలేకపోయిందట. అలా ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా తమ లవ్ స్టోరీకి బాయ్ బాయ్ చెప్పుకున్నారు. కట్ చేస్తే మనం సినిమా టైంలో హీరో నాగ చైతన్యతో కలిసి ప్రేమలో పడ్డ సమంత తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం సమంతను మిస్ చేసుకున్నందుకు బాగా ఫీల్ అయిపోతున్నాడట సిద్ధు. మరి దీనిపై సమంత ఏమంటుందో చూడాలి మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.